ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన ఫ్యాన్స్ కోసం ఎలాంటి ప్రయోగాలు చేస్తారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టారు. కంగువాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. సుధా కొంగర డైరెక్షన్లో రివెంజ్ డ్రామా, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో పీరియాడిక్ జోనర్లో సినిమాలు చేస్తున్నారు. దీంతో పాటు పాన్ ఇండియా మూవీ కర్ణ కూడా త్వరలో స్టార్ట్ కానుంది. సినిమాల విషయం పక్కన పెడితే సూర్య గురించి కోలీవుడ్లో ఓ న్యూస్ చర్చలకు దారితీస్తుంది. చెన్నైలోని సూర్య ఇంటికి పోలీసులు కొన్నేళ్లుగా భద్రత కల్పిస్తున్న విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతుంది. 2.5 సంవత్సరాల నుంచి తమిళనాడు సర్కార్ ప్రభుత్వ ఖర్చుతో చెన్నైలోని సూర్య ఇంటికి రక్షణ కల్పిస్తుంది. దీంతో ఇది కరెక్ట్ కాదని కొందరు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. సూర్య డబ్బులు చెల్లిస్తున్నారో లేదో కూడా తెలియదని చెప్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంట్లో సూర్య ఫ్యామిలీ ఉండడం లేదు. 3 ఏళ్ల క్రితం సూర్య జై భీమ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సూర్య, జ్యోతిక డైరెక్టర్ టీజే జ్ఞాన్వేల్ కలిసి రూపొందించిన ఆ మూవీలో కొన్ని సీన్స్ పట్ల అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యాక తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఆయా సీన్స్ ఉన్నాయని రుద్రవన్యాడ్ సేన సంఘం ఆరోపణలు చేసింది. తమ సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణలు చెప్పి 5 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. ఆ సమయంలో శాంతి భద్రతల దృష్ట్యా తమిళనాడు సర్కార్ సూర్య ఇంటికి భద్రత కల్పించింది. 5 పోలీసులను సెక్యూరిటీగా నియమించింది. అయితే జై భీమ్ మూవీ వచ్చి చాలా నెలలు గడిచింది. దాంతోపాటు ఆ ఇంట్లో సూర్య ఫ్యామిలీ కూడా ఉండడం లేదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం సూర్య ఇంటికి ఎందుకు రక్షణ కల్పిస్తుందోనని ఇటీవల చర్చ మొదలైంది. దీంతో ఇదే విషయంపై రీసెంట్గా సోషల్ వర్కర్ కృష్ణమూర్తి ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్ రక్షణకు ఎవరి ఆదేశాలు ఉన్నాయని కూడా దరఖాస్తులో ప్రశ్నించారు. దీంతో సంబంధిత పోలీస్ కమిషనర్ కృష్ణమూర్తి దరఖాస్తుకు సమాధానమిచ్చారు. 2021 నవంబర్ 15వ తేదీన తాత్కాలిక భద్రత కల్పించామని తెలిపారు. ఆ తర్వాత సూర్యకు ప్రమాదం ఉన్న కారణంగా అదే రక్షణను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఖర్చుతోనే భద్రత కల్పిస్తున్నట్టు కూడా పరోక్షంగా తెలిపారు. ఎందుకంటే తన ఇంటి భద్రతకు సూర్య డబ్బులు చెల్లిస్తున్నారా లేదా అన్న ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్గా మారగా మరి సూర్య, జ్యోతిక ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.